బీఆర్ఎస్కు భూ కేటాయింపులపై హైకోర్టులో పిల్, ప్రతివాదులుగా కేసీఆర్, నవీన్ మిట్టల్. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి చేసిన భూ కేటాయింపులపైన హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని సర్వే నెంబర్ 239-240లో బీఆర్ఎస్ పార్టీకి అప్పటి ప్రభుత్వం తక్కువ ధరకే 11 ఎకరాలు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ లాయర్ ఏ వెంకట్రామిరెడ్డి పిల్ వేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేంజ్ అయింది కదా, 50 రోజులు అవుతుంది కదా, ఒకరు పిల్ వేసేంత దాకా వెళ్ళాలనా? ఈ గవర్నమెంట్ అంతా ఎందుకు చూడాలా? మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. అరే నాయన, వాడు 11 ఎకరాలు తీసుకున్నాడు, ఆడ పక్కనే ఎకరం 100 కోట్లు పోయిందని ప్రచారం చేసుకున్నాడు. మరి 11 ఎకరాలకి 1100 కోట్లు అయింది కదా, సగం వేసుకున్న 500 కోట్ల భూమి కదా. 500 కోట్ల భూమి 30 కోట్లకు కొట్టేసిండు, ఎకరం ఎంతో తక్కువ ధరకి. ఎక్కడ? ఇది కోకాపేట దగ్గర. ఆయనకు ఆల్రెడీ తెలంగాణ భవన్ ఉన్నది, పార్టీ ఆఫీసు. దాని పక్కనే ఇంకొక 1000 మీటర్ల దూరంలో మరో 3000 గజాలేమో తీసుకున్నాడు. మళ్ళీ 11 ఎకరాలకు ఎసరు పెట్టిండు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలా? ఇమీడియట్గా ఆ భూమిని తీసుకోవాలి వెనక్కి. పైసలు లేవంటారు, రాష్ట్రం దివాలా తీయించిండు అంటారు, అన్ని వాస్తవాలే. మరి ఆ భూమి ఎందుకు తీసుకోరు? చివరికి ఒక లాయరు కోర్టులో పిల్ వేసిండు. ఆల్రెడీ గతంలో పిల్లుండే, ఇంకొక పిల్ దాఖలైంది. ఇప్పుడన్నా గవర్నమెంట్కి బుద్ధి వస్తుందా రాదా? దీనిపైన ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిల్ను ఆమోదించిన హైకోర్టు దీనికి నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చింది. మొదట ఈ పిల్ పైన హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నెంబర్ కేటాయించలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలపైన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ల డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదన వినిపిస్తూ ఈ పిల్కు విచారణ అర్హత ఉందన్నారు. కోకాపేటలో ఎకరం ధర దాదాపు 100 కోట్లున్నది. కానీ గత ప్రభుత్వం కేవలం 34.41 కోట్లకి 11 ఎకరాలను బీఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే ఇవ్వలే. రాజకీయ ప్రయోజనాల కోసమే భూ కేటాయింపులు జరిగాయి. ఇందులో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి 1100 కోట్ల నష్టం వాటిల్లింది. 1100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగ కోణంలో పిల్ను చూడాలి. దీనిపైన ఏసీబీ దర్యాప్తు చేపట్టేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలి. వాదనలు విన్న కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు తోసిపుచ్చింది. పిల్ను ఆమోదిస్తూ నెంబర్ కేటాయించాలని ఆదేశించింది. ఇదే అంశంపైన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిల్తో దీన్ని జత చేయాలన్నది. ఈ పిల్లో సీఎస్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ, హెచ్ఎండిఏ, ఏసీబీ, డీజీపీ, బీఆర్ఎస్తో పాటు మాజీ సీఎం కేసీఆర్, నవీన్ మిట్టల్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఏడున్నాడు? అలానే ఉన్నాడు. ధరణి ఇప్పుడు ఆయన కమిషనర్గా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఎటు పోతుందో అర్థం కావట్లే.